Welcome to my channel. More enjoy. స్నేహాంజలి బివిడి పరివార పత్రిక డిజిటల్ వీక్లీ. కర్త క్రియ బివిడి ప్రసాదరావు. సంచిక 7. అంశాలు: జీవన స్పర్శ, కబురులు, ఫనీ ట్యూన్, బాలచేష్ట, కథాస్పర్శ, రుచులు, స్పెషల్, లవ్ సాంగ్ మరియు టుమ్రీలు. జీవన స్పర్శ. A touch of life. పిల్లలు మట్టి వంటివారు. మనం ఏ ఆకారంలో మలిస్తే అలా తయారవుతారు. వారి ఎదుగుదల పాఠశాల మార్కులతోనో వారు చేసే పనులతోనో ముగిసిపోదు. వారి భవిష్యత్తుకు పునాది మన పెంపకంలోనే ఉంటుంది. మొక్కకు సరైన సమయంలో నీళ్లు, ఎండ, పోషణ అందకపోతే పెరగదు. పిల్లల మనసు కూడా అంతే. వారికి ప్రేమ, సమయం మరియు సరైన దిశానిర్దేశం చాలా అవసరం. తల్లి పిల్లలకు మొదటి నేస్తం. తండ్రి సంపాదనలో మునిగిపోతున్నాడు. పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతోంది. పిల్లలకు ఇచ్చే నాణ్యమైన సమయమే వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది. పిల్లలు మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులను చూసి ఎక్కువ నేర్చుకుంటారు. అందుకే పిల్లల ఎదుగుదలంటే వారి మార్పు కాదు, మన పెంపకంలో మనం చూపే శ్రద్ధ. పిల్లలపై నిఘా ఉంచడం అంటే వారిని బంధించడం కాదు, వారు తప్పుదారి పట్టకుండా అండగా ఉండటం. వారి భయాలను వినండి, వారి కలలను ప్రోత్సహించండి. మీ ప్రేమ, మీ పర్యవేక్షణ వారి జీవితానికి కొండంత అండ. కబుర్లు. హార్ట్ టు హార్ట్. ఒకప్పుడు కబుర్లు చెప్పుకునేవాళ్ళం, ఇప్పుడు గ్యాడ్జెట్లు మాట్లాడుతున్నాయి. ఇల్లు అంటే ఒకప్పుడు ఆత్మీయతల నిలయం, పండగలు కూడా మెసేజ్లకే పరిమితమైపోయాయి. ఈ తరం పిల్లలకు వారసత్వం అంటే ఆస్తులు మాత్రమే అనిపిస్తోంది. బంధాల్లో కూడా ఇప్పుడు లాభనష్టాల లెక్కలే నడుస్తున్నాయి. ఆత్మీయత ఎక్కడో మరుగున పడింది. మనుషుల మధ్య అంతరం పెరిగిపోయింది. నిజం చెప్పారు. సరే పదండి, టీ తాగే వేలయింది. అవును, మన సమాజం విపరీతమైన పోటీల్లో పడి మనుషులను మనుషులుగా చూడటం మానేసింది. ఇప్పుడు పక్క ఫ్లాట్లో ఎవరుంటున్నారో కూడా తెలియని పరిస్థితి. జీవనశైలి మారింది. ఉపాధి పేరున దేశాలు దాటుతున్నారు. వాళ్ళకు నేర్పిన చదువే వాళ్ళని దూరంగా తీసుకెళ్తోందా? పూర్తిగా కాదు, ఆధునికత పేరుతో తోపులాట. మనుషుల మధ్య దూరం పెరిగినా మనసుల మధ్య దూరం ఉండకూడదు. సరిగ్గా చెప్పారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు సత్యం గారు. మన జీవితాలు కూడా అంతే కదా. రామారావు గారు, ఆ సూర్యుడు మళ్ళీ వస్తాడు, మనకా ఛాన్స్ లేదు. అబ్బాయి అమెరికా నుండి వీడియో కాల్ చేసినా ఆ కాల్లో ఆత్మీయత ఎక్కడో మిస్ అవుతోంది. హాయ్ బై మెసేజ్లతో బంధాలు ముగిసిపోతున్నాయి. ఈరోజు వంటకాలు మన పండగలను తలంపుకి తెచ్చాయి. ఆ వంటకాలు ఇంట్లో అందరూ కలిసి చేసేవాళ్ళం. ఇప్పుడు ఆర్డర్ ఇస్తే డోర్ డెలివరీ. సంస్కృతి అంటే కేవలం పండగలు కాదు, మనం తినే ఆహారం ఒక పలకరింపు. విలువలు లేని జీవితం పువ్వు లేని మొక్కలాంటిది. రేపు మనవడి పుట్టినరోజు. కాలెత్తుతాడో లేదో మనది చేయాల్సిన బాధ్యత. ప్రేమను పంచడం మనం వీడకూడదు. సరే, శుభరాత్రి. రేపు పొద్దున్నే కలుద్దాం. తప్పకుండా. శుభరాత్రి. టుమ్రీ. మీతో అనుబంధం. చీమలు తమ బరువు కంటే 50 రెట్లు ఎక్కువ మోయగలవు. ఫన్నీ ట్యూన్. సరదా సందడి. ఆ తర్వాత ఆ సింహం గద్ది తినాదం మొదలు పెట్టింది. మీరు చెప్పేది వినాదానికి చాలా కామికల్ గా ఉంది. బాలచేష్ట. ప్యూర్ జాయ్, లిటిల్ వండర్స్. వేసవి సెలవులు అంటే ఆటలు, మొబైల్స్, టీవీ అనుకుంటాం కదా.
కాని ఈ చిన్నారులు మాత్రం ఒక కొత్త మార్గం ఎంచుకున్నారు. ఎండలు మండిపోతున్నా చల్లని గదుల్లో కాకుండా సమాజం కోసం అడుగులు వేస్తున్నారు. సెల్ఫోన్లకు దూరంగా, బాధ్యతకు దగ్గరగా. వీరు ఏర్పాటు చేసిన ఈ ఓన్ మేడ్ కూల్ డ్రింక్ స్టాల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కేవలం పాకెట్ మనీ కోసం కాదు, వీరి వెనక ఒక అందమైన ఆలోచన ఉంది. తమ పాకెట్ మనీ పెట్టుబడితో నాణ్యమైన పానీయాలు తయారు చేస్తూ తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నారు. ముఖ్యంగా వచ్చిన లాభాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. మా వల్ల ఎవరికైనా చిన్న సహాయం జరిగినా అదే మాకు ఆనందం అంటున్నారు. నేటి తరం పిల్లలు కేవలం టెక్నాలజీకి పరిమితం కాలేదు, మానవత్వం, బాధ్యతతో ముందుకు సాగుతున్నారు. తమ సెలవులను అర్థవంతంగా మలుచుకుంటున్న ఈ చిన్నారులు నిజంగా అభినందనీయులు. మనం కూడా ఇలా ఒక మంచి పని ప్రారంభించాలా? అవును, ప్రారంభించాలి. టుమ్రీ. మీతో అనుబంధం. ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు నీలి తిమింగలం. దాని గుండె బరువు ఒక చిన్న కారు అంత ఉంటుంది. కథాస్పర్శ. ఆడియో అండ్ వీడియో స్టోరీ. నేను నీకు ఇస్తున్న కానుకలు మా వైపు వాళ్లకి తెలియకూడదు. అది లగాయితూ ఆ భార్యచే పండులోని రసంలా పీల్చబడుతున్నాడు ఆ భర్త. మరణం పిమ్మట పిసరంత వెంటరాని ఆస్తిని అక్రమంగా దోచే యావ ఎందుకు అని ప్రశ్నించుకున్న అతడు తిరిగి వెంటనే అనుకున్నాడు, ఈ జైల్లో పడకముందు ప్రశ్నించుకోవలసిందని. తనను ప్రేమించడమే అతను చేసిన గొప్ప నేరంగా భావించి అందుకు అతనికి మరింత గొప్ప శిక్ష విధించాలని తలచిందే తడువు అతనిని తన బిగి కౌగిలిలో బంధించింది ఆమె తొలుతగా. నీ కూతుర్ని, నీ అల్లుడు అచరగా ముచ్చరగా చూడాలి. అదే నీ కొడుకు, నీ కోడల్ని అలాగ చూడడం నీవు కష్టమనుకోవడమే నీ తెరిపిల్లేని రుగ్మతకి కారణం. అంతే. క్రితం వరకు నువ్వు ఒక తండ్రికి ఒక కొడుకు, ఇక ఇప్పుడు నువ్వు ఒక కొడుకుకి ఒక తండ్రివి. ఇకపై మీలా మెలిగేలా దీవించు నాన్నా. రుచులు. టచ్ ఆఫ్ హెల్త్. టమాటో పప్పు. సింపుల్గా, హెల్దీగా, టేస్టీగా. కావలసిన పదార్థాలు: కందిపప్పు అరకప్పు, టమాటాలు 3 మధ్యస్థ పరిమాణం, పచ్చిమిర్చి 2, పసుపు పావు టీ స్పూన్, ఉప్పు తగినంత, నీళ్లు 2½ కప్పులు. తాలింపు కోసం నూనె 1 టేబుల్ స్పూన్, ఆవాలు అర టీ స్పూన్, జీలకర్ర అర టీ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి 4 రెబ్బలు ఐచ్ఛికం, కొత్తిమీర కొద్దిగా. తయారీ విధానం: కందిపప్పును శుభ్రంగా కడిగి 2½ కప్పుల నీళ్లు, పసుపు వేసి ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పచ్చిమిర్చిని చీల్చాలి. వెల్లుల్లి వాడితే రెబ్బలు కూడా ముద్దగా నూరుకోవాలి. కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేయించాలి. తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. ఉడికించిన పప్పు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసి 5 నిమిషాలు మరిగించాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేయాలి. చెఫ్ చిట్కాలు: టమాటాలు బాగా పండినవే వాడితే రుచి ఇంకా బావుంటుంది. కారం కోసం పచ్చిమిర్చి లేదా ఎర్రమిర్చి పొడి ఉపయోగించవచ్చు. తేలికపాటి ఆమ్ల రుచి కోసం కొద్దిగా చింతపండు కూడా వేయొచ్చు. సర్వింగ్ సూచన: వేడివేడిగా టమాటో పప్పు, అన్నం, నెయ్యి, పాపడం, ఉల్లిపాయ ముక్కలతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం: సులభంగా జీర్ణమయ్యే, ప్రోటీన్ అధికంగా ఉండే హెల్దీ వంటకం. టుమ్రీ.
మీతో అనుబంధం. వర్షం పడినప్పుడు వచ్చే వాసనను పెట్రికోర్ అంటారు. స్పెషల్. ఒక ప్రత్యేకం. నీ నవ్వే మూన్లైట్ నా రాత్రికి హైలైట్, నీ చూపే స్పాట్లైట్ నా గుండెకి ఇన్వైట్, నీతోనే ఎవ్రీ ఫ్రేమ్ స్లోగా సాగే గేమ్, నీ పేరే నా ఫేమ్ లవ్ లో సేమ్ ఫ్లేమ్. నీ మాటే సాఫ్ట్ రే నా మనసుకి స్వీట్ పెయిన్, నీ దగ్గరే రీమేన్ నో మోర్ లోన్లీ రేన్, నీతోనే నా డ్రీమ్ సినిమా లాంటి ఫీల్, నీ లేని ప్రతి సీన్ feels like broken screen. మనకదే లవ్ ట్రాక్ రివైండ్ కాదు నో బ్యాక్, హార్ట్ బీట్ ఒక సింక్ ఇన్ యువర్ ఐస్ I sing. Climax happy end forever you my trend, real కాదు ఇది real love blend. చూసారుగా, విన్నర్గా ఈ వారం బీవీడీ పరివార్ పత్రిక స్పెషల్ ముచ్చట్లు. మీకు నచ్చిన విభాగమేది? వెంటనే కామెంట్లో చెప్పండి. మన పత్రికలు మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోవద్దు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బీవీడీ ప్రసాదరావు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే ఆదివారం ఉదయం 10 గంటలకు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.